12వ తారీఖు జూన్ 12 శుక్రవారము ద్వాదశి తిథి. ఆ రోజు సాయంత్రం 4 గంటల 17 నిమిషాల వరకు ఉన్నది. భరణి నక్షత్రము రాత్రి 1 గంట 55 నిమిషాల వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 9 గంటల 23 నిమిషాల నుంచి 10 గంటల 54 నిమిషాల వరకు. ఉదయం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 4 నిమిషాల నుండి 8 గంటల 56 నిమిషాల వరకు. ఉదయం దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. సూర్యోదయం వచ్చి 5 గంటల 28 నిమిషాలకు. సూర్యాస్తమానము 6 గంటల 29 నిమిషాలకు. ముందుగా మేషరాశి వారికి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. గత విషయాలు కానీ విశేషాలు కానీ ఏవైనా వారి యొక్క జీవితంలో ఉంటే వాటన్నింటినీ కూడా తీరుస్తారు. అలాగే ఆస్తి వివాదాల్లో వారికి అనుకూలంగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇంటి నిర్మాణాల్లో కానీ ఉద్యోగస్తులకి ఎంతో కొంత అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చి వృషభ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు, అదేవిధంగా వారికి తీర్థయాత్ర కూడా వెళ్ళే అవకాశాలు, ఇంట్లో ఏవైనా ఆర్థికమైనటువంటి వ్యవస్థలు కానీ కూడా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తదుపరి రాశి వచ్చి మిథున రాశి వారికి ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఆ విధంగా వారికి వ్యాపారంలోని అలాగే నూతన వాహనాలు కొనుక్కోవడానికి ఎంతో మంచి సువర్ణమైన అవకాశము మిథున రాశి వారికి. తర్వాత వచ్చి ఈ కర్కాటక రాశి వారికి కొత్త పనులకి శ్రీకారము చుడతారు. బృహస్పతి యొక్క అనుగ్రహముతో వారికి అనేక విధాలుగా బాగుంటుంది. సేవా కార్యక్రమాలు పాల్గొతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారంలో విశేషాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. విద్యార్థులకి మంచి విషయాలు కూడా మంచి విశేషమైనటువంటి సమయము. తర్వాత వచ్చి సింహరాశి వారికి పనులు సక్రమంగా పూర్తవుతూ ఉంటాయి. కాకపోతే నిదానంగా వెళుతూ ఉంటాయి. వారి వ్యవహారాలు కానీ ఆరోగ్యపరమైనటువంటి చికాకులు వస్తూ ఉంటాయి. ఈ వారము జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం కొంత ఉన్నది. తర్వాత వచ్చి కన్యారాశి వారికి ఈ యొక్క వారమంతా కూడా భగవత్ సేవ ఎంత ఎక్కువ చేస్తే వారికి అంత విధానంగా బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఏవైనా వ్యాపారంలోని విశేషాలు లావాదేవీల విషయాలు కానీ ఏమైనా ఉన్నా అన్ని విధాలుగా బాగుంటుంది. విద్యార్థులకి కూడా మంచి సువర్ణమైన అవకాశము. కాకపోతే వ్యాపారంలోని విశేషాలలో జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత రాశి వచ్చి తులారాశి వారికి ఇంటా బయట అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో మంచి సంబంధములు, అదేవిధంగా మిత్రులతో కలయిక, అనేకమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలు కూడా ముందుకు పెడుతూ ఉంటాయి. తర్వాత వచ్చేవారు వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. తర్వాత వారు వచ్చి ధనుర్రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలమైన సమయము. కాబట్టి వ్యాపారంలో విశేషాలు కానీ అదేవిధంగా వారు కొత్త ప్రయత్నాలు కూడా మొదలుపెడుతూ ఉండొచ్చు. మకర రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా జాగ్రత్తగా ఉంటాయి. బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు. అదేవిధంగా పాత మిత్రుల యొక్క కలయికతో వారు సుఖమైనటువంటి ఈ వారము కూడా గడుపుతూ ఉంటారు. తర్వాత రాశి వచ్చి కుంభరాశి వారికి ఆర్థికమైన వ్యవస్థల్లో మొదట్లో కొంత ఇబ్బందులు ఉన్నా నిదానముగా వారాంతరం చివరికి వచ్చేసరికి వారికి అనుకూలమైన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. మీనరాశి వారికి ఆర్థిక వ్యవస్థలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకి ఉద్యోగాలకి కొందరికి కూడా నూతన ప్రయత్నాలు కూడా కలుగుతూ ఉంటాయి. వారు తీర్థయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు, ఇంటి పనులు కూడా అవి కూడా చేయడానికి ఎంతో అనుకూలమైనటువంటి సమయము.